మూకపంచచరి చేస్తూ ఆర్యాశతకంలో మూకశంకరులు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన కామాక్షి పరదేవతను ఉద్దేశించి ఒక పేరు పెట్టి చెప్పకుండా ఆమె ఎవరు అంటే ఆయన అన్నారు ఐశ్వర్యం ఇందుమౌళి అన్నారు. చంద్రరేఖని ధరించినటువంటి చంద్రమౌళి ఉన్నాడే ఆయన ఐశ్వర్యం ఆవిడ అన్నారు. ఎంత గొప్ప మాట! ఆమె శివశక్తి, ఆయన ఐశ్వర్యం అన్నారు. ఆ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఈయన ఈశ్వరుడు అయ్యాడు. ఎవడు ఐశ్వర్యమును పొంది ఉన్నాడో వాడు ఈశ్వరుడు. అంటే ఐశ్వర్యమును పొంది ఆమె ఈశ్వరి, ఆ ఈశ్వరి తనదైన వాడు కాబట్టి ఈశ్వరుడు అయ్యాడు. ఆ ఈశ్వరి లేకపోతే నిజానికి ఆయన ఈశ్వరుడు గాడు. ఒక ఈశ్వరుడు గాడు, కోటి ఈశ్వరుడు గాడు. ఐశ్వర్యమిందుమౌళే, ఎంత పెద్ద ప్రయోగం ముఖశంకరులది. అంటే అసలు నిజానికి ఆయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు అంటే ఆమె ఉన్నది కాబట్టి పక్కన, ఆమె పక్కన లేకపోతే ఆయన అసలు ఈశ్వరుడే కాలేడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శక్తి ఆయన ఎందు ఉన్నది కాబట్టి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శంకర భగవత్పాదులు వేసినటువంటి మాటలు బహు గంభీరంగా ఉంటాయి. ఏదో కాళ్ళు చేతులు కదపడం కాదు, స్పందితుమపి. స్పందన కర్మేంద్రియములకు సంబంధించినది కాదు, స్పందన మనసుకి సంబంధించినది. నా మనసు స్పందించిందంటాడు. మనసు స్పందించడం కూడా ఉండదాయా ఆవిడ లేకపోతే? ఆవిడతో కలిసి ఉన్నప్పుడే ఆయన మనసు కూడా స్పందిస్తుంది. అంటే ఆమె ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలోనే ఉనికిని పొంది ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఆయన ఇక బాహ్యముతో సంబంధమును పెట్టుకోడు. తనలో తాను రమిస్తూ ఒక్కడుగా ఉండిపోతాడు, నిష్ప్రపంచమైపోతున్నప్పుడు. అప్పుడు మహాప్రళయమును చేసి సమస్త భూతములను తనలోకి తీసేసుకుని ఏ ఇచ్ఛ లేనివాడై ఉండిపోతాడు. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు ఎవరు ఆ కామాక్షి, ఎవరు ఆ పార్వతి అంటే ఒక అద్భుతమైన మాట అన్నారు. క్వణత్ కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తథానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. నేనున్నాననుకోండి, గాఢ నిద్రలో ఉన్నాననుకోండి, నేను అన్న భావన ఉండదు. నాకు తెలివి వచ్చిందనుకోండి, నా మొదటి భావన ఏదంటే నేను అన్న భావన ఒకటి వస్తుంది. నేను ఏం చేయాలి ఇవాళ? నేను వస్తే నాది బోల్డ్ అని వస్తాయి. ఇవాళ నేను చేయవలసినవి ఏమున్నాయి? అక్కడ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, సాయంకాలం ఇక్కడికి వెళ్ళాలి, పొద్దున్న ఇక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాలి. ఒక్క నేనుని ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి. అసలు శివుని యొక్క నేను అన్న భావనయే ఆమె. ఆ భావన రూపుదాల్చి ఎదురుగుండా మాకు నిలబడుగాక. పురస్తాదస్తాం నః, నః అంటే మాకు ఒక్కడికి కాదు. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా. ఆ పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆమె మా ముందు ఒక రూపమును దాల్చి నిలబడుగాక. శివసతీం, శివసతీ అన్న మాట వేయడానికి ప్రధానమైన లక్షణం ఏమిటంటే శబ్దము మంగళప్రదం. మీతో నేను మనవి చేసి ఉన్నాను కదూ, శబ్దము మీద అధికారము పొందడము, శబ్దమును ఉపాసన చేయుట అనేటటువంటిది మనిషి జీవితంలో తరించడానికి కారణం. ఒక్కొక్కరి నోటి వెంట అమంగళకరమైనటువంటి శబ్దము కూడా రాదసలు. నోరు విప్పితే మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏదైనా ఒక భావావిష్కారం చెయ్యవలసి వస్తే ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా, తొట్టుబాటు లేకుండా ఆ భావాన్ని శబ్దములో పొదివి పట్టుకునేటట్టుగా అక్షరములను సమూహములుగా పేర్చి వాక్య నిర్మాణం చేసి ఆవిష్కరిస్తాడు. అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞగా కదిలేది కూడా ఎవరు అంటే ఆ తల్లి. ఎక్కడెక్కడ కదలికలున్నా ఆ తల్లి యొక్క స్వరూపమే తప్ప కదలికలన్నీ ఆగిపోయాయి అనుకోండి, ఎవరి యందు ఆగిపోయాయో, ఎవరి యందు కదిలాయో వాడు శివుడు. నేను అన్న మాట మీకు బాగా అర్థం కాలేదేమో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నిలబడి చూశాను. ఆ
అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. దాని అడుగున ఉన్న ఆ కుళ్ళిపోయిన ఆకులు, రాళ్ళు, పెంకులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆ తటాకంలో ఏమీ కదలిక లేదు. అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు అలా కదలిక లేకుండా ఉన్నటువంటి సరోవరాన్ని శివుడు అంటాడు. ఇప్పుడు నేను ఒక చిన్న బెడ్డబొక్కోటి తీసి ఆ సరోవరంలో వేశా. అసలు ఇది అద్దమా నీరా అని అనుమానం వచ్చి బెడ్డ ముక్క వేశాను. ఇప్పుడు ఎక్కడ బెడ్డ ముక్క వేశానో అక్కడ తరంగములు వస్తాయి, నీటిలో కదలికలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి కదలికలు? నీటిలో వచ్చాయి. నీరు లేని తరంగము లేదు, తరంగము లేని నీరు ఉంటుంది. కెరటములు లేని సముద్రం ఉంటుంది, సముద్రం లేకుండా కెరటాలు ఉండవు. ఇప్పుడు ఆ తరంగములు బయలుదేరి వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఆ తటాకములోనే వచ్చాయి. అలా ఒడ్డుకి వెళ్ళినటువంటి తరంగాలు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఆ తటాకములోనే లీనమైపోయి తరంగములు లేకుండా మళ్ళీ అద్దంలా అయిపోయి. అంటే కదలిక ఎక్కడొచ్చింది? శివుడిలో వచ్చింది. కదలిక ఎందులోకి అణిగిపోయింది? శివుడిలోకి అణిగిపోయింది. అందుకని శివసతీం, ఈ కదలికలన్నీ, ఈ శక్తి అంతా ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై ఉంటారు. శివసతీం, సతీం అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆమె అంత శక్తివంతురాలయ్యుండి కూడా ఆయనతో కలిసి ఉండని నాడు ప్రయోజనమును ఆవిష్కరించదు. మళ్ళీ కొంచెం మీ మాట యోమయంగా ఉంది అంటారేమో. నా దగ్గర గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోగలిగినటువంటి ఒక 4 చక్రములు కలిగిన వాహనం ఉంది. ఇప్పుడు ఈ కారు చాలా మంచిదే కానండి, ఇది కదలటం లేదు ఈ మధ్య, ఇది పాడైంది అన్నారనుకోండి, అది ఎక్కి ప్రవచనానికి వస్తానా? రాను. కదలగలిగినటువంటి పరిగెత్తగలిగిన ఇంజిన్ ఉంది, కారు లేదండి అన్నారు. ఇంజిన్ ఒకటి ఉంటే పనికొస్తుందా? ఇంజను కారు కలిపి ఉన్నాయి, కావలసినప్పుడు వెడుతుంది, అవసరమైతే ఆగుతుంది అన్నారు. అది ఎక్కి ప్రవచనానికి వస్తాను. హార్స్ పవర్ అంటారు. అందుకే అదే కాళిదాస మహాకవి అశ్వధాటిలో వాడాడు, ఘోటి కులా దదిక ధాటి అని. ఆశ్విక శక్తి అంటామే, కారుని ఆశ్రయించినటువంటి శక్తి, పాలని ఆశ్రయించినటువంటి పోషణ శక్తి, నీటిని ఆశ్రయించిన దాహమును తీర్చగలిగిన శక్తి, అగ్నిని ఆశ్రయించిన దాహక శక్తి, ఆయనను ఆశ్రయించి ఆమె ఉంటుంది. అందుకే బాహ్యంలో మీరు ఎప్పుడైనా పురాణాన్ని చూశారనుకోండి, ఇదే జరగనిది కాదు, జరిగినదే బయట పరిశీలనం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఆయనను తక్కువ చేయడం ఆమె అంగీకరించదు. అందుకే మీరు చూడండి, దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆమె దక్షుని యొక్క కుమార్తెగా ఉండడానికి ఒప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది. దక్షుడికి కూతురుగా రావడం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎంతమందికైనా ఆవిడ కూతురుగానే వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ కూతురున్నా ఆవిడే. నా కూతురైనా ఆవిడే, మీ కూతురైనా ఆవిడే, మీ అందరూ ఆవిడే. ఎక్కడ కూతురున్నా ఆవిడే. కానీ ఆమె మాత్రం ఒక్క శంకరుడికి భార్య. ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఒకప్పుడు కాత్యాయన మహర్షికి వచ్చింది కాత్యాయని, భృగువుకి కూతురుగా వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురుగా వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది పద్మావతి, జనక మహారాజు గారి కూతురుగా వచ్చింది సీతమ్మ, పర్వతరాజపుత్రిగా వచ్చింది పార్వతి. కానీ ఆమె భర్త మాత్రం పరమాత్మయే, ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఇందులో శివసతీం అనుగమిస్తుంది. ఆమె భర్తృ నిందని ఒక్కదాన్ని మాత్రం ఆవిడ భరించదు. ఆమెకి ఎంత భరించగలిగిన శక్తి ఉంటుంది అంటే ఈ సమస్త ప్రాణులను భరించగలదు. భర్తృ నిందని మాత్రం ఆమె అంగీకరించదు. అందుకే దక్ష ప్రజాపతి శివనింద చేశాడనుకోండి, ఆమె సభామధ్యంలో ప్రతిజ్ఞ చేసింది, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై
ఈశ్వరున్ అఘను దూషించినని తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఒకప్పుడు నువ్వు శివభక్తిని పొంది ఉన్నావు. నీకు కుమార్తెగా వచ్చి కీర్తి తెచ్చా, దాక్షాయణి అని పేరు పెట్టుకున్న, దక్షుడి కూతురు అని లోకానికి తెలియాలని. నేను ఇదే శరీరంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాక్షాయణి అంటారు. నువ్వు ఇప్పుడు శివనింద చేశావు కాబట్టి ఇక ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు. నీకు ఇక ఆ గౌరవం దక్కడానికి వీల్లేదు. అందుకే ఆమె ఉపమానం ఏం చెప్పిందంటే, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ఎంత బాగుందే పులుసు, ఇవాళ చాలా బాగా పెట్టావు అన్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి. ఇంకో మాట కలుపుకోండి, ఇంకో మాట కలుపుకోండి అని పోసింది. కలుపుకున్నాడు, అయిపోయింది. కొద్దిగా ఉంది, పెరుగన్నంలో నంచుకుంటాను పోసేయి అన్నాడు. ఆఖరి నాకు గిన్నెత్తి గరిట్లో పోస్తోంది, అందులో బల్లిపిల్ల ఉంది. అయ్యో అంత బాగున్న పులుసు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయింది, నేను వదలను సుమా అంటాడా? నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు, బల్లిపడ్డ పులుసు నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడు. సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, ఇక అది లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒకనాడు శివభక్తితో ఉన్నావు, నీకు కూతురుగా వచ్చా. నీకు ఇవాళ శివభక్తి పోయింది, శివనింద చేశావు, నేను నీ కూతురుగా ఉండను. శివ సతీం, అందుకే సతీదేవి అవతారం. ఆమె అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే శివభక్తి ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అందుకే మనం సాధారణంగా ఎవరైనా శరీరం వదిలిపెడుతూ చెప్పిన మాట ఏదుందో అది ఇక ప్రమాణంగా స్వీకరిస్తారు, మరణవాంగ్మూలం అంటూ ఉంటారు. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికో సందేశం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివే తరహా అంది. నువ్వు శివుణ్ణి ద్వేషించావు, నీకు శివం ఉండదు, నీకు మంగళం ఉండదు, నీకు శుభములు జరగడానికి అవకాశం లేదు. ఇక పైన నీకు అన్ని అశుభములే జరుగుతాయి అంది. అది జరిగిందా లేదా? దక్షుడికి కంఠం కూడా పోయింది కదూ. తర్వాత మళ్ళీ శివానుగ్రహం కలిగితే ఏదో ఆ గొర్రెపోతు కంఠం తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఆ తల్లి శివుని యొక్క భక్తి ఉన్నంతకాలం ఆయనకి కూతురుగా ఉంది. శివభక్తి తొలగిపోతే ఆమె వెంటనే విడిచిపెట్టేసింది. దాక్షాయిణి అన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడాలి. చమత్కారం ఏమిటంటే, లోకంలో పెళ్ళిళ్ళు పాడి చేసేవాళ్ళు అని కొంతమంది ఉంటారేమో. ఏదో కారణాల చేత ఎవరింట్లోనో పెళ్లి కుదిరితే ఆ పెళ్లి పాడి చేసేవాడు ఉంటాడు. వాడి ఏ స్వార్థం ఉంటే చేసే పనులు ఉంటాయి కొన్ని అలాంటి వాళ్ళు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో తన పెళ్లి పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తానే అయిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన గురించి తపస్సు చేసింది ఆవిడ అపర్ణ. ఆవిడేం సామాన్యురాలు కాదు, మహాతల్లి. అటువంటి ఆవిడ తపస్సు చేసింది. ఇంత తపస్సు చేస్తే మేనకా హిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామని అంతకుముందు అనుకున్నా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అదే పనిగా శివనింద చేశాడు. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు, నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు, ఇన్ని భూషణాలు వేసుకుంటావు, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి, రుద్రభూమిలో ఉంటాడు, ఒంటి నిండా పాములేసి కూర్చుంటాడు. ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు. ఎలా ఆలింగనం చేసుకుంటావు ఒంటి నిండా పావులున్నవాడిని? ఇద్దుకొచ్చింది. ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే. అది విచిత్రం. బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా నేను కానీ తప్పు చేశానా ఏమి అన్న భావన ఏదో ఉండాలి కదా ఎక్కడైనా. ఏమిటి అలా అంటాడు అనాలి కదా. ఆవిడ అలా అనలేదు, అంత సాత్వికంగా ఏం మాట్లాడలేదు ఆవిడ చెలికెత్తెళ్ళందరినీ పిలిచి శివమహాపురాణంలో వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు. అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ పార్వతీ కళ్యాణాన్నంతటిని ఆయన తెలుగులో రచన చేశారు.